హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి నల్లి బోన్స్ కర్రీ. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 చెక్క వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాతకి 3 ఉల్లిపాయలు పెద్దయిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే కాసేపు మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుందాం. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయింది మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్మెల్ అనేది పోయిందాక మంచి అరోమా వస్తుంది. మనకి అరోమా వచ్చిందా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు ఇవన్నీ మనం ఉల్లిపాయలు వాటికి అది తాలింపు అనేది మంచిగా వేసిన తర్వాతకి ఇప్పుడు మనం బోన్స్ వేసుకున్నాం. నల్లి బోన్స్ వేసుకుంటాం. శుభ్రంగా కడిగిన నల్లి బోన్స్ వేసుకుంటున్నాం. వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ మిక్స్ అయితే స్మెల్ కాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు బాగా కలుపుకోవాలి. బోన్స్ కదండి, కొంచెం టైట్గా ఉన్నాయి, అందుకే కొంచెం కోర్సుగా కలుపుతుంది అన్నమాట. ఒక 15 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు యాడ్ చేసుకుందాం. 2 టమాటాలు యాడ్ చేసింది. అది కూడా ఉప్పు మిక్స్ చేసుకున్నాం. టమాటా సాఫ్ట్ సాల్ట్ పెట్టుకుందాం. నీటి పెట్టిన తర్వాత మసాలా అండి, కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, తర్వాత 4-5 జీడిపప్పులు, తర్వాత ఒక 1/2 స్పూన్ గసగసాలు, తర్వాత ఒక చెక్క, తర్వాత 3 లవంగాలు, చెక్క, ఒక అనాస తర్వాత 3 యాలకులు వేసుకొని 2 మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, తర్వాత స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది కారం, ఉప్పు ఇదంతా బాగా పట్టాలన్నమాట. వాటి పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు పేస్ట్ కూడా వేసుకుందాం. మసాలా పేస్ట్, కొబ్బరి గసగసాలు, తర్వాత మసాలాలు వేసి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇక్కడ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత మన వాటర్ దాదాపు నేనైతే ఒక 75 ml వాటర్ దాకా తీసుకున్నానండి. ఎందుకంటే అవి మగ్గాలి కదా, బోన్స్ లోపల ఉడకడానికి. ఇప్పుడు ఒకసారి కలిపినాం కదా. నేను మధ్యలో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. నా కుక్కర్కి అయితే 5 విజిల్స్ వచ్చినాయి. మరి మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అయితే అన్ని విజిల్స్ పెట్టుకోండి ఉడికేంత వరకు. ఇంతేనండి, సింపుల్ టేస్టీ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.